ఒకప్పుడు కుష్టువ్యాధి అంటే అంతే. అదొక దైవశాపమనేవాళ్లు, ఊరినుంచి వెలివేసేవాళ్లు. పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కాని ఇప్పుడు కథ పూర్తిగా మారిపోయింది. వైద్యశాస్త్రం ఈ వ్యాధిని జయించింది. సమస్యేంటంటే వైద్యం వ్యాధిని నయం చేసింది కాని మన మనసుల్లో పాతుకుపోయిన భయం, ఆ అపోహ అది మాత్రం ఇంకా పోరాడుతూనే ఉంది. అందుకే ఈ ప్రపంచ కుష్టువ్యాధి దినోత్సవం అనేది చాలా చాలా కీలకం. ప్రతి ఏటా జనవరి చివరి ఆదివారం రోజున దీన్ని పాటిస్తారు. దీని ఉద్దేశం కేవలం ఇదిగో కుష్టువ్యాధి, దీని లక్షణాలివి అని చెప్పడం మాత్రమే కాదు. అంతకుమించి ఈ వ్యాధి పేరు చెప్పి మనుషుల్ని దూరం పెట్టే ఆ వివక్షని, ఆ కలంకాన్ని పూర్తిగా తుడిచివేయాలని పిలుపునిస్తోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యం కోసం, అదే సమయంలో మానవ హక్కుల కోసం చేసే ఒక పెద్ద పోరాటం. మరింతకీ ఈ రోజును ఎందుకు జరుపుకుంటారు? ఎవరు మొదలుపెట్టారు? దీని వెనక ఉన్న కథేంటి? ఆసక్తికరంగా ఉంది కదా? పదండి, ఆ చరిత్రేంటో, దాని మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం.